Hi, welcome to physics friend. So ఇక్కడ ఫిఫ్త్ లెసన్ ప్రాబ్లం కనిపిస్తుంది కదా. A prism with an angle A is 60 degrees produced an angle of minimum deviation 30 degrees. Find the refractive index of prism. సో ఎప్పుడైనా సరే ఫిజిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గివెన్ డేటా. నీకు గివెన్ డేటా వచ్చిందంటే మ్యాక్సిమం 50% ఆఫ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ ప్రిజం విత్ అన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఏంటిది, ప్రొడ్యూసెస్ అన్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ సింబల్ ఇస్ D 30 degrees. So what we need to find the refractive index of prism, that is the n value. This is the question. So refractive index of prism formula what, n equal to sin A plus D by 2 by sin A by 2. ఇది ఫార్ములా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు n ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఎంత ఉంది, 60 ప్లస్ 30 by 2 by sin 60 by 2 ఇది. సో n ఈక్వల్ టు సైన్ 60 ప్లస్ 30 90 by 2 అంటే 45 సైన్ 45 degrees by సైన్ 60 by 2 అంటే 30 degrees ఇది. సో సైన్ కన్వెన్షన్స్ వాల్యూస్ తెలుసుంటే సైన్ 45 ఎంత 1/√2 by 1/2 సైన్ 30 వాల్యూ 1/2. సో దీన్ని సాల్వ్ చేయాలి. సో n ఈక్వల్ టు 1/√2 ఇంటూ 2/1 అయితే రెసిప్రోకల్ అయితే. సో n ఈక్వల్ టు 2/√2. ఎప్పుడైనా సరే డినామినేటర్లో రూట్లలో ఉంచొద్దు, అప్పుడు రేషనలైజింగ్ దీంతో √2/√2. సో n ఈక్వల్ టు 2√2/√2 స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సల్, 2 క్యాన్సల్. సో n ఈక్వల్ టు √2 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ మినిమం డీవియేషన్ యాంగిల్ ఇప్పుడు 60 ఇస్తాను. సో 60 ఇచ్చినప్పుడు సేమ్ మోడల్లో ఫార్ములా అప్లై చేసి చూడండి ఎంత ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.